ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే చేపల కూర వండుదాం రండి. ఈ చేపల కూర అంటే కొయ్యంగులండి అవి. ఇవి మార్కెట్‌లో చేస్తారండి. కేజీకి 20, 30 రూపీస్ ఇచ్చుకుంటారు. వాళ్ళు నీట్‌గా కడిగేసి శుభ్రంగా ముక్కలు కోసి ఇచ్చేస్తారు. మనం తీసుకొచ్చి వండేసుకోవడమే. ఇవి పాతకాలం పద్ధతిలో ఇది వండుదాం కర్రీ. ఎలా అంటే మా అమ్మ వాళ్ళు వండేవారు. మా అమ్మ, మా నాన్నమ్మ వాళ్ళు వండేవారు. ఆ విధంగా వండుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటది. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ చేసుకోండి. తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక అదే మనం దేనిలో వండుతున్నామో ఆ దాకా తీసుకోండి. అందులో ముందుగాను చేప ముక్కలు వేసి, తర్వాత చేప ముక్కలు వేసిన వెంటనే ఉల్లిపాయలు అన్నీ కలిపేసి ఒకసారి వేసేసి అన్నీ తిప్పి వండుతారండి. చాలా బాగుంటుంది మరి కర్రీ. టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, నెక్స్ట్ ఏమున్నది ఉప్పు కారం అండి. ఉప్పు కారం పసుపు మనకు తగినంత మీ టేస్ట్ తగ్గట్టు తీసుకుండి అందులో వేసేయండి. వేసిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ కూడా ఆయిల్ వేసేయాలండి. ఇప్పుడే ఉప్పు వేసేసిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే బాగా కలిపేయాలండి. మనం అలా కలిపేయాలండి. మొత్తం ముక్కలు పట్టించేయాలి. అవి మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసిన తర్వాత చింతపండు పులుపు అప్పుడే వేసేయాలండి. మొత్తం వేసేసిన తర్వాత ముక్కలు ములిగే వరకు పులు చేసుకోవాలండి. పులు చేసిన తర్వాత అటు ఇటు తిప్పుకొని ఇంకా రెడీగా గ్యాస్ మీద పెట్టేసండి. ఇంకా ఉడికించేయమేనండి. ఇలా కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే గోదావరి చేపలైనా ఏ చేపలైనా టేస్ట్ అయితే బాగుంటుందండి. అలా కొంచెం తర్వాత తీసి మూత తీసి చూసినప్పటికీ మనకి పులుసు అన్నది మరిగిపోద్దండి. అప్పుడు ఒకసారి తిప్పుకుంటే చాలా టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం అన్నీ వేపేసి ఏం చేస్తారు. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. తర్వాత ఇందులోకి మనకు కావాల్సింది ఏంటంటే చేపల కూర కదండి, జీలకర్ర వెల్లుల్లిపాయ నూరుకుని వేసుకుంటే కొంచెం స్మెల్ అయ్యి బాగుంటుంది. స్మెల్ అంటే నీచు వాసనే రాదు కదండి. ఆల్రెడీ నీచు వాసనే ఉండదు, చింతపండు పులుపు వేస్తున్నాం కాబట్టి. అందువల్ల ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి కొద్దిసేపు మరగపెట్టండి. ఇంకా దగ్గరగా అంటే ఎగరాలండి. వేసేయాలి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. ఉడికించిన వెంటనే మనకి కమ్మనైన టేస్టీ కర్రీ, కొయ్యంగల కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాగైతే మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మ ఇలాగ చేసేవారండి. మరి ఇప్పుడు అనుకోండి దానికి సెపరేట్గా వేపిస్తున్నారు. వేపేసి చేస్తున్నారు. ఆ టేస్ట్ ఈ టేస్ట్ చాలా తేడా వస్తుందండి. ఆ టేస్ట్ కన్నా ఈ టేస్టే బాగుంటుందండి. బాగా ఉంటుంది. ఇంకంతే అండి. 10 ముక్క కరెక్ట్గా ఉడికిపోద్దండి. అలా నూనె పైకి తేలి వరకు ఉడికిచ్చేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సినంత చేపు మరగబెట్టుకోవాలండి. మనం పులుసు ఎక్కువ కావాలంటే ఇప్పుడే దింపేసుకోవచ్చు. ఇంకా పులుసు తక్కువ కావాలంటే కొంచెం ఎగరనివ్వాలండి. కొంచెం ఇంకా మండించుకోవాలి. ఇంకా మండించుకున్న తర్వాత హాయిగా అలా మండిన తర్వాత మనకు కావాల్సిన కొద్దిగా పైన దింపేటప్పుడు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోండి. పైన కొంచెంసేపు మగ్గబెట్టి ఉడకబెట్టి మళ్ళీ తర్వాత తీస్తే వేడి గుమగుమలాడే కొయ్యంగల కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి వేరే బౌల్ మీకు ఆ కూర ఎలా వచ్చిందో చూపిస్తాను. తీసి ఒక ప్లేట్లో తీసుకుందాం. ముక్కలు చూసారా ఎంత బాగుందో, జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంది. అది చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని అసలు 10 ముక్క భలే ఉడుకుతుందండి. దాని పులుసు అయితే ఇంకా సూపర్ అండి బాబు. మనం ఇలా ట్రై చేయండి. మొత్తం అన్నీ ఉడికిపోయి అంత సూపర్ స్మెల్ వస్తుంది కూర. అండ్ నెక్స్ట్ వచ్చి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి కూర. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అదిగోండి చాలా సూపర్గా అయితే ఉందండి. ఇంకానండి, బాయ్.
బా టేస్టీ రుచికరమైన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఏం చేస్తామంటే దీన్ని రైస్లో వేసుకోవచ్చు, రాగి సంగట్లో వేసుకోవచ్చు. ఈ పులుసు తోటి చేపల కర్రీతో రాగి సంగటి ఒకటి బాగుంటుందండి. రాగి సంగటి చేసినప్పుడు ఎలా చేసుకుని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అప్పటికప్పుడే తినేయకూడదండి. ఒక రోజు కానీ ఒక హాఫ్ డే కానీ కొంచెం చల్లారాక అప్పుడు తింటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.